నమస్తే. ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. సో కాక్రోచ్ జనతా పార్టీ ఈ సండే హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉంది. సో మాట్లాడడం మనతో పాటు రుచిత ఆశా కమల్ ఉన్నారు. సో చెప్పండి, ఏంది అంటే కాక్రోచ్ జనతా పార్టీ? సో మనం రీసెంట్ జంతర్ మంతర్ దగ్గర చూసినాము, మరి ఇప్పుడు తెలంగాణకి రాబోతుంది. సో ఎవరు అధ్యక్షతను ఇక్కడ వహిస్తున్నారు, ఏ విధంగా ముందుకు పోదు? అధ్యక్షత అంటూ ఏం లేదు, ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక రాజకీయ ఉద్యమం మాత్రమే, అంటే రాజకీయాలని ప్రశ్నించే ఉద్యమం మాత్రమే కానీ ఒక రాజకీయ పార్టీ కాదు. మీ అందరికీ తెలుసు, మేము గతంలో కూడా మెన్షన్ చేసినాం, పర్యావరణం గురించి లేకపోతే మిగతా అంశాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు క్లియర్గా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ యువతగా ముందుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా సరైన ప్రశ్నలు అడుగుతుంది. 70 సంవత్సరాల నుంచి ఏదైతే కేంద్ర వ్యవస్థలు ఉన్నాయో అవి అట్టర్ ఫ్లాప్ అయినాయి కాబట్టి వాటి మీద ప్రశ్న గట్టిగా ఎవరు అడగలేకపోయినారు కాబట్టి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆ ప్రశ్నలు లేవనెత్తుంది. కాబట్టి మేము వాటికి సంఘీభావం తెలుపుతూ 14వ తారీఖు 10 గంటలకి పొద్దున 10 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మేము ఈ నిరసన గ్యాదరింగ్ ఆర్గనైజ్ చేస్తాం. అంటే ఎవరు రాబోతున్నారు? ఎవరైనా సరే యూత్ ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఏదైనా పొలిటికల్ పార్టీస్ కూడా పిలుస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో? పొలిటికల్ పార్టీ కండువా తీసేసి ఎవరైనా రావచ్చు. బీజేపీ వాళ్ళని కూడా రమ్మంటున్నాం, ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు నీట్ పరీక్షలు రాయరా? బీజేపీ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళు నీట్ పరీక్షలు రాయరా? రాస్తారు. కాబట్టి ఎవరెవరైతే నీట్ పరీక్షను అటెండ్ అయినారో, ఎవరెవరైతే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళందరినీ పిలుస్తున్నాము. అందరు రండి, మనం అందరం కలిసి దేశాన్ని రక్షించుకుందాం. ఈ భ్రష్టు పట్టిన రాజకీయ నాయకుల నుంచి దేశాన్ని రక్షించుకుందాం. ఈ వ్యవస్థని మారుద్దాం డెమోక్రటికలీ, కాన్స్టిట్యూషనల్. సో ఆ ప్రొటెస్ట్ రోజు ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా మీరు డిమాండ్ ఏంటారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఆల్రెడీ ఒక అల్టిమేటం జారీ చేసినారు. సాటర్డే లోపు కనుక రిజైన్ చేయకపోతే ఖచ్చితంగా భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి. అంటే ఇదే క్వశ్చన్ నీట్ సంబంధించి, సిబిఎస్ఈ సంబంధించి బీజేపీ నాయకులకి నేను క్వశ్చన్ అడిగినప్పుడు, సో వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన ఏముంది, అవసరం ఏముంది, అది అధికారులు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తే సరిపోతే, వాళ్ళపైన ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం, చర్యలు కూడా తీసుకున్నాం. సో దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మేము తెలంగాణ యువతగా లేకపోతే భారతదేశం యువతగా ఒక మినిస్టర్ మీద కాన్స్టిట్యూషనల్లీ ప్రెషర్ పెట్టకపోతే 2024లో నీట్ పేపర్ లీక్ కాలేదా? అయింది. మరి 2024లో నీట్ పేపర్ లీక్ అయింది, ఇట్లనే డైలాగులు కొట్టిర్రు బీజేపీ మినిస్టర్లు. డైలాగులు కొట్టిన దాని తర్వాత ఏంటిది, వాళ్ళు ఏదో కమిటీ వేసినామని అన్నారు, ఆ కమిటీలో ఎవరిని అకౌంటబుల్ నిల్చోబెట్టలేదు, మళ్ళీ లీక్ అయింది. నమ్మినాం ఒకసారి 2024లో, సరే బీజేపీ వాళ్ళకి సోయుంది అనే అంశంతో నమ్మినాం, కానీ ఇప్పటివరకు ఏం జరగలేదు కదా. కాబట్టి ఖచ్చితంగా అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు రిజైన్ చేయొద్దు? అకౌంటబిలిటీ లేదా? షేమ్ లేదా ఆయనకి? ఇజ్జత్ లేదా ఆయనకి? అరే నా గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంత పెద్ద లీక్ జరిగిందని చెప్పేసి రిజైన్ చేయాలి ఆయన. గతంలో ప్రధానమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ రిజైన్ చేయలేదా? పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రైల్వే మినిస్టర్ రిజైన్ చేయలేదా? అట్లనే చేయాలి ఖచ్చితంగా. సో ఇంకోవైపు ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి, సో తను ఎవరైతే ఫౌండర్ ఉన్నారో, సో తను ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నారు గతంలో. సో ఇప్పుడు నెక్స్ట్ సూన్గా ఇదంతా కూడా చేసి ఇంకో పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం కూడా జరుగుతుంది. లేకపోతే బీజేపీ పార్టీ నుంచి పిలుపులు కూడా వచ్చినాయంట. సో ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీలు మీకు తెలుసు, ఇందాక చెప్పినట్టే పొలిటికల్ పార్టీలు ఈ పిక్చర్లోకి వస్తే, కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీగా మారితే నాకు ఆ ప్రశ్నకి జవాబు లేదు. ఎందుకంటే నేను ఉద్యమకారుణ్ణి కాబట్టి, చాలా సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను. రేపు ఇది ఒక రాజకీయ పార్టీగా మారితే నేను ఎందుకుంటా? ఆ ప్రశ్న రేపటి గురించి మాట్లాడే వ్యక్తిని కాదు నేను. ఇప్పుడు ప్రస్తుతానికి 5 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ గురించి ప్రశ్న, వాళ్ళ గురించి నిరసన. రాజకీయ పార్టీగా మారితే అది తర్వాత దానికి జవాబు చెప్తారు. మంచిగా కూడా వస్తున్నారా తెలంగాణ? ఖచ్చితంగా వస్తున్నాడు సోనమ. సో విన్నారు కదా, ఇది ఈ సండే రోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉంది. సో దీనికి అంటే కాక్రోచ్ జనతా ఒక పొలిటికల్ పార్టీ కాదు, సో ఒక ఆర్గనైజేషన్, ఉద్యమం చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో అది ఈ సండే రోజు, ఈ 16వ తారీఖున సండే రోజు, సో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చాలా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుంది. సో అందులో ప్రధానంగా నీట్ పేపర్ లీక్ కావచ్చు, సిబిఎస్ఈ రివాల్యుయేషన్ అవకతవకలు జరిగినందున సో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతారో, సో తను రాజీనామా చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలుపుతూ, ఈ నిరసనకి ఎవరైనా సరే రావచ్చు, పొలిటికల్ పార్టీ కండువా లేకుండా ఎవరైనా సరే రావచ్చు అని వాళ్ళు పిలుపునిస్తారు. ఒకవేళ పొలిటికల్ పార్టీ కండువా వేసుకొని వస్తే మాత్రం దీనికి అలవలేదు. ఎవరైనా సరే యూత్ ఇందులో పాల్గొనవచ్చు అని చెప్పేసి రుచిత్ చెప్తా అన్న పరిస్థితి.